హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో నూతనంగా గెలుపొందిన వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హాజరయ్యారు. ఎంతో కాలంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించి పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హనుమకొండ జర్నలిస్టుల పాత్ర మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ అధ్యక్షులు అమర్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులతో పాటు నూతనంగా ఎన్నికైన వరంగల్ ప్రెస్ అధ్యక్షుడు నాగరాజ్, కార్యదర్శి సత్తయ్యతో పాటు ఎన్నికైన వారిని వినయ్ భాస్కర్ సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, సంబంధిత శాఖా మంత్రులు పెద్దలు హరీష్ రావు గారు ఈరోజు ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా న్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను ఈరోజు పోస్టులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కాకతీయ మెడికల్ కాలేజ్లో పాథాలజీ 1, అదేవిధంగా పెడియాట్రిక్స్ 2, అదేవిధంగా రేడియాలజీకు 1, అదేవిధంగా జనరల్ సర్జన్ 3, అదేవిధంగా ఈఎన్టీ 1. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివార్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఓ కోళ్ల ఫారంలో భారీ ఎత్తున ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో స్థానిక పోలీసులకు, అధికారులకు సమాచారం లేకుండా రహస్యంగా దాడులు నిర్వహించారు. ఓ కోళ్ల ఫారంలో ప్రమాదకరమైన ఆల్ఫాజోలంను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. బావాజీపల్లి గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి అనే వ్యక్తిని ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 31.42 కిలోల ఆల్ఫాజోలం నిల్వలను లాబొరేటరీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు హనుమంతరెడ్డికి సంబంధించిన కారును సీజ్ చేశారు. దీని విలువ సుమారు 3.14 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మెడిసిన్, కల్తీ కల్లు తయారీ కోసం ఈ మాదక ద్రవ్యాన్ని ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా కోళ్ల ఫారం కేంద్రంగా ఎవరికీ అనుమానం రాకుండా ఈ మాదక ద్రవ్యాన్ని తయారు చేసి పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తున్నట్లు అందిన సమాచారంతోనే దాడులు చేస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు చెప్పారు. ఈ మాదక ద్రవ్యాన్ని కల్తీ కల్లు కోసం తయారు చేస్తున్నారా లేక ఫార్మా కంపెనీలలో మెడిసిన్ కోసం తయారు చేస్తున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది. పదార్థాలు